ఈ దేవుని వాక్యములో నుంచి ఒక భాగాన్ని నేను చదివిన తర్వాత ఒక చిన్న ప్రార్థనతో మనం కలిసి వాక్య ధ్యానాన్ని చేస్తాం. బైబిల్ కలిగినటువంటి వారు యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9 వచనాలు మనం మార్చి చదువుదాం. మీరు ఎక్కడ కూర్చున్నా నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం దయించి స్పష్టంగా కొంచెం సావధానంగా చదవండి. ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని కోరుదాం. రాజైన ఉజ్జియా మృతునొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరూపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము నాదులు కదులుచు నిండగా, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితనని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నకుడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును, ప్రభు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. 9వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించి అనుగ్రహించాలని ఆశిద్దాం. ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ దాసులు గురుమూర్తి గారు తాను చేయదగిన పరిచర్య అంతా చేసి నీ పిలుపునందుకుని నీ సన్నిధికి వారు చేరి వచ్చారు. వారు సంపాదించిన క్రీస్తును తన బిడ్డలకు అందించారు. వారు చేసిన సేవను తన పిల్లలకు బాధ్యతగా అప్పగించారు. మరి ఇన్ని సంవత్సరాలు నీ దాసులు ఎంతో భారంతో, బాధ్యతతో ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళుతూ ఉండగా, ఈ పరిచర్యలో మీరు చేస్తున్న కృపా కార్యాలు విని మనసారా మీకు స్తోత్రాలు, మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిచర్య వరవడిలో ఈ గ్రామమందు మీరు అనుగ్రహించిన ఈ నూతన మందిరముకై మీకు స్తోత్రాలునైనా. మందిరాన్ని మేము ప్రతిష్ఠించాము. ఈ ప్రతిష్ఠిత ఆరాధనలో నీ సన్నిధిని చేరి నీ వాక్యం వినేందుకు మరియ మీ పాదముల చెంత కూర్చున్నట్టుగా కూర్చున్నాం. మా అక్కర కొలది, మా అవసరమును బట్టి మందిరాన్ని ప్రతిష్ఠించిన మేము మమ్మల్ని మేమే ప్రతిష్ఠించుకొని నిన్ను గణపరచున్నట్లు, నిన్ను మహిమపరచున్నట్లు నీ దాసులు పడుతున్న ప్రయాసకు తగిన ఫలం మీరు అనుగ్రహించమని నమ్మదగిన మంచివాడవైన నీకే మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, నూతన మందిర ప్రతిష్ఠత సందర్భంగా ఇప్పుడు నేను చదివినటువంటి వచనాలు వివరించే ప్రయత్నం చేస్తాను. బైబిల్ పరిచయం ఉన్న మనకు ఇదేమీ కొత్త వచనాలు ఏమీ కావు.
క్రైస్తవ విశ్వాసంలో సాగుతున్న వాళ్లకు ఈ వచనాలు చాలా సుపరిచితమే. బహుశా ఈ వచనాల మీద దేవుని దాసులు మీకు అందించే కొన్ని సందేశాలు ఇదివరకే మీరు విని ఉంటారు అని నేను నమ్ముతా ఉన్నాను. కానీ ఈ భాగం నుంచి నేను ఈ సందర్భంగా ఒక సందేశం చెప్పడానికి నేను పురుగొల్పబడిన కారణంగా ఈ వచన భాగాల నుంచి ఒక సందేశం మీతో చెప్పగోరుతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఈ మాటలు నాకేంటి అన్నట్టుగా శ్రద్ధగా ఆలకించి మీరు అన్వయించుకొని వాక్యమును అవలంబించడానికి మీరు ఆలోచన కలిగి ఉండి కూర్చోవాలని మనసారా కోరుతూ, ఇప్పుడు నేను చదివిన ఈ 9 వచనాల నుండి నా వర్తమానాన్ని ఆరంభిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా దర్శనాలు వ్రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా దర్శనాలు వ్రాయబడ్డాయి. ఈ దర్శనాలు అన్నిటినీ మనం 3 భాగాలుగా విభజించవచ్చు. దర్శనాలన్నిటినీ 3 భాగాలుగా విభజించవచ్చు అన్నట్టు. ఇందులో ఒక దర్శనం దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనం, విజన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్ అని అంటారు. దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనాలు ఈ బైబిల్లో ఉన్నాయి. సరే, ఈరోజు మనం ధ్యానం చేయబోయేది అదే. అలాగనే బైబిల్లో మరికొన్ని దర్శనాలు ఉన్నాయి. ఆ దర్శనాలు 3 భాగాలుగా విభజించారని చెప్పాను కదా. అందులో రెండవ రకం దేవుని యొక్క మహిమా దర్శనం, విజన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అని అంటారు. దేవుని మహిమను గూర్చిన దర్శనం. ప్రియులారది అబ్రహాముకు కలిగింది అని స్టెఫెను చెప్పాడు. అలాగనే బైబిల్లో ఉన్న దర్శనాలలో 3వ రకం దర్శనం, అవి దేవుని కృపా దర్శనాలు, ఈ విజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అని అంటారు. అది అపోస్తలుడైన పౌలు దమస్క మార్గములో సంపాదించుకున్న దర్శనం లాంటిదన్నమాట. అవి కృపా దర్శనాలు అని అంటారు. సరే, దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనం, దేవుని మహిమను గూర్చిన దర్శనం, దేవుని కృపా దర్శనం. సరే, ఈ 3 దర్శనాలలో ఈ ఉదయం మనం ధ్యానం చేయబోతున్న దర్శనం దేవుని గొప్పతనమును గూర్చిన దర్శనం. అలాంటి దర్శనాలు చాలామంది కలిగాయి. కానీ యెషయాకు కలిగిన ఈ దర్శనం దేవుని గొప్పతనమును గూర్చిన ఈ దర్శనం. అయితే ఈ దర్శనమును బైబిల్లో ఉన్న దర్శనాలు అన్నిటికీ ఇది కిరీటం అంటే దర్శనం అని అన్నారు. బైబిల్లో ఉన్న దర్శనాలన్నిటికీ ఈ దర్శనం ఇది ఒక కిరీటం అంటే దర్శనం. ఎందుకని ఆ మాట అనవలసి వచ్చింది అని అంటే, ఈ దర్శనం వ్రాయబడిన విధానం చూసినప్పుడు అది మరణముతో వ్రాయబడడం ఆరంభించబడింది. అది జీవముతో ఈ దర్శనం వ్రాయటం ముగించబడింది. చూడండి, మొదటి వచనంలో ఏం చదివాం మనం? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని చూస్తాం. అంటే మరణముతో ఈ దర్శనం వ్రాయటం ఆరంభించబడి, ఈ 6వ అధ్యాయం 13వ వచనం చివరిలో అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని రాసి ఉంది. అంటే పుట్టుకతో ఈ దర్శనం వ్రాయటం ముగించబడిందన్నమాట. ఒక మాటలో చెప్పాలనంటే, ఈ దర్శనం మరణము నుంచి జీవములోనికి ప్రయాణం చేసింది. కనుక దేవుని పిల్లల జీవితాలైన ప్రియులారా, మన ఆధ్యాత్మిక ప్రయాణమైన అట్లనే ప్రయాణం చేయాలి. మరణము నుంచి జీవములోనికి రావటం అది ఎంతైనా ఆశీర్వాదకరం. యోహాను సువార్త 5:24లో మన ప్రభు అదే మాట చెప్పారు. మీరు నా మాట విని నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసముంచి మీరు ఉంచగలిగితే మీరు నిత్య జీవం పొందుతారు. మీ మీద ఒక తీర్పు రాదు. మీరు మరణములో నుంచి జీవములోనికి మీరు ప్రయాణం చేసిన వారవుతారు అని ప్రభు చెప్పారు. కనుక మరణము నుంచి జీవములోనికి మన ఆధ్యాత్మిక ప్రయాణం అది ఎప్పుడూ ఆశీర్వాదకరమే.
ఈ దర్శనం గొప్ప దర్శనం అనడానికి మొదటి కారణం, అది మరణముతో వ్రాయటం ఆరంభించబడి అది జీవముతో ముగించబడింది ఒకటి. రెండో కారణం చెప్తాను వినండి. ఈ దర్శనము చూసిన దైవజనుడు దేవుని ఎదుట గడగడాలాడవలసి వచ్చింది. ప్రియులారా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యన నివసించిన వాడను, నేను నశించితిని అని అన్నాడు. ఏమిటి ఈ దర్శనము చూసిన వ్యక్తి అనుభవం అంటే, అతను దేవుని సన్నిధిలో వణకవలసి వచ్చింది. నేను నశించాను అన్నాడు. చూశారు, ఆ మాటకు అర్థం ఏంటనంటే, నేను కుప్పకూలిపోయాను అని చెప్తున్నాడు. నేను అయిపోయాను, నేను కుప్పకూలిపోయాను అని చెప్తున్నాడు. నా నట్లు నా బోట్లు ఊడిపోయినాయి అని చెప్తున్నాడు. దేవుని యొక్క దర్శనం పొందిన వారికి రావలసిన మంచి అనుభవం అదే. మనం డిస్మెంటల్ అయిపోవడం, మన డిమాలిష్ అయిపోవడం, మన అయిపోవడం, మన నట్లు మన బోల్ట్లు ఊడి చివరకు మన ఐడెంటిటీని దేవుని ముందు కోల్పోయే స్థాయికి రావడం, అది ఎప్పుడూ ఆశీర్వాదకరమైన అనుభవమే. కనుక ఈ దర్శనాలకే కిరీటం ఎందుకు అయింది అంటే, ఈ దర్శనము చూసిన దైవజనుడు దేవుని సందులో వనకవలసి వచ్చింది. ఇది రెండో కారణం. సరే, మూడో కారణం చెప్తాను వినండి. ఈ దర్శనాలకే కిరీటం అంటేది అని ఎందుకన్నారు అంటే, ఈ దర్శనములో పాపక్షమాపణ సందేశం ఉంది. ఆ శరాపులలో ఒకడు యెషయా దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అని అన్నాడు. అంటే ఈ దర్శనం పాపక్షమాపణ సందేశముతో ఉన్న దర్శనం గనక ఇది దర్శనాలకే కిరీటం అన్నారు భక్తులు. కనుక ఈ మూడు ఆలోచనల బట్టి ఈ దర్శనాలకు కిరీటం అంటే దర్శనం అయ్యింది. ఇంతకీ దర్శనములో ఏమి కనబడింది అది చెప్పడమే నా ఉద్దేశం అన్నట్టు. ప్రియులారా, ఈ దర్శనములో ఏమి కనబడింది పెద్ద ఆయన కంటే దేవుని మందిరము కనబడింది. ఆ మందిరం ఏంటో చెప్తాను వినండి. తర్వాత రెండవ సంగతి, ఈ మందిరమునకు చెందిన దేవుడు కనబడ్డాడు. అది కూడా కొంత వివరిస్తాను. తర్వాత ఈ మందిరమున చెందిన సభ్యులు కనబడ్డారు. ఈ మూడు కనబడిన కారణం చేతనే ఈ దర్శనం అన్ని దర్శనాల కంటే గొప్ప దర్శనం అని అనిపించుకోండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఈ మందిర ప్రతిష్టకు చేరి వచ్చిన మనం ఈ దర్శనమే చూద్దాం. ఏ దర్శనం? మందిర దర్శనం. ఏ దర్శనం? మందిరమునకు చెందిన దైవ దర్శనం. ఏ దర్శనం? మందిరమునకు చెందిన సభ్యుల దర్శనం. ఈ మూడు చూసి వెళ్ళే ముందు యెషయా ఏమయ్యాడో మన అదే ఈ స్థలం నుంచి మనం వెళదాం. మొట్టమొదటి విషయం మందిర దర్శనం. బాగా వినండి. యెషయా ఈ దర్శనము చూచినప్పుడు ఈ దర్శనములో నేను మందిరమును చూచాను అని రాశాడు. ఏమి కనబడిందని అది మందిరం అనిపించింది ఈయనకు, అది మీతో చెప్తాను. ఒకవేళ యెషయా చూసిన దర్శనములో ఆ మందిరం పైన ఏమైనా శిలువ బొమ్మ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అప్పటికి శిలువను గురించిన సంగతే లేదు కదా, లేదు. ఒకవేళ ఆ మందిరములో దేవుని యొక్క వాక్యాలు ఏమైనా వ్రాయబడి ఉన్నాయి కాబట్టి అది మందిరం అనిపించిందా? ఏమంటే ఆ క్రమం ఏమీ లేదు కదా. మరి ఏది చూచి నేను దేవుని మందిరాన్ని చూచాను అని అన్నాడు? దేనిని మందిరం అని అనుకోవచ్చు? వినండి ప్రియమైన మిత్రులారా, నేను ఒకసారి ఆ జిఎం వలస లోపల ఎక్కడో పోతేను ఒక చిన్న పూరిపాక లాంటిది కనబడింది. ఏంటిదనంటే మందిరం అన్నారు. ఎవరిదనంటే పార్వతీపురంలో ఉంటారండి గురుమూర్తి గారు ఒక ఆయన. అసలు ఈ ప్రాంతాలకు మరొక బక్సింగ్ లాంటి వాడు ఆయన. ఈ ప్రాంతాలలో ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన శిష్యరకములు ఉండే వాళ్ళు చాలామంది అక్కడక్కడొచ్చి పరిచయం చేసి ఇది గురుమూర్తి గారి యొక్క సావాసం అని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ ఒకటి ఉందని చూపించారు. ఇది ఎప్పుడు 1997లో సంగతి చెప్తున్నా మీకు. అరే, ఈ పూరిపాక మందిరం అనిపించుకుందా అనుకుంటే నా సంగతి చెప్తాను వినండి. నేను వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా అనే ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ మేనేజర్గా 7 సంవత్సరాలు ఉద్యోగం చేశా.
7 సంవత్సరాలు ఉద్యోగం అయ్యాక సేవకు పిలువబడి సేవకు వచ్చాక మొట్టమొదటి మా మందిరం ఏంటో తెలుసా అండి? గురుమూర్తయ్య గారి పరిచర్యలో కనీసం ఆ ఒరిగెడ్డుతో వేసిన పాకైనా ఉంది. మా మొట్టమొదటి మందిరం మామిడి చెట్టు నీడ. నేను, నా భార్య, మా ఇంట్లో మాకు సహకరించేటువంటి ఒక చిన్న పిల్ల, మా ముగ్గురమే కూర్చునే వాళ్ళ మామిడి చెట్టు కింద దేవుని వాక్యం మాట్లాడుకుంటూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని పాటలు పాడుకుంటూ ఉంటే అది మాకు మందిరమే అని అనిపించింది. ఈ రోజున కొంతమందికి మందిరం అంటే ఏదో ఉండాలని ఆశలు ఉంటాయి. ఒక విషయం చెప్పనా, ఏది మందిరం అని అనుకోవచ్చునో ఇప్పుడు చెప్తాం. మరి దేవుని సేవకుని పరిచర్యలో ఆ పూరిపాక అది దేవుని మందిరం అనిపించింది. మరి మేము కొడుకున్న మామిడి చెట్టు నీడ కూడా మాకు మందిరమే అనిపించింది. దేవుడు కనుకరించి మామిడి చెట్టు నీడ నుంచి ఒక పశువుల కొట్టంలోకి తెచ్చాడు మమ్మల్ని. ఒక డాక్టర్ గారు కొన్న ఒక పశువుల శాల మాకు మందిరంకి ఇచ్చాడు. అందులో కూడుకున్నాం. దాని తర్వాత కొంచెం రేకుల షెడ్కి వచ్చాం. రేకుల షెడ్ తర్వాత ఇలాంటి మంచి ఆర్సీసీ బిల్డింగ్తో చేయబడిన మరొక పెద్ద మందిరానికి వచ్చాం. తర్వాత దేవుడు అంచెలంచెలుగా దేవుని పిల్లల అవసరాన్ని గుర్తించి మంచి మంచి మందిరాలు ఇస్తున్నాడు కూడా. ఈ పరిచర్యలో కూడా దేవుడు అదే చేశాడని దేవుని దాసుడు చెప్పిన సాక్ష్యం నుంచి మనం విన్నాం. అయితే ఒక్క మాట, దేనిని దేవుని మందిరం అని అనుకోవచ్చు? ఏది దేవుని మందిరం? అక్కా చెల్లి తమ్ముడన్నా వినండి. దేవుని మందిరాన్ని దేవుని మందిరముగా గుర్తించి దానిని గమనించి దాన్ని గౌరవించి ఆ స్థలములో దేవుని గణపరచాలి మనము. అంటే మందిరం అంటే ఏంటో మనకు కొంచెం తెలియాలి. మందిరం అంటే ఇటుక, రాళ్ళు, సిమెంట్తో భౌతికంగా కట్టబడినట్టుగా మన కనబడితే కనబడవచ్చును, కానీ దేన్ని దేవుని మందిరం అని అనవచ్చును. నేను ఒక 3-4 సంగతులైనా మీతో చెప్తాను, రండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మీ కొరకే చదువుతున్నాను, చూడండి. మంచి మాట. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదమరండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఏ స్థలములోనైతే దేవుని యొక్క మార్గాలు బోధించబడతాయో, ఏ స్థలములోనైతే దేవుని పిల్లలు దేవుని త్రోవలలో నడుచుకోవడం నేర్చుకోవచ్చునో దానిని మందిరం అని అనవచ్చును. అది చిన్న పాకనా, లేక పెద్ద బిల్డింగ్నా, లేక పెద్ద గోపురమా, అది ఏదన్నా కానివ్వండి ప్రియులారా, ఏ స్థలములోనైతే దేవుని త్రోవల గూర్చిన బోధ దొరుకుతుందో, ఏ స్థలములోనైతే దేవుని పిల్లలు ఆయన త్రోవలో నడుచుకోవడం నేర్చుకోవచ్చునో దానిని దేవుని మందిరం అని అనవచ్చు. అదే ఇక్కడ కనబడుతున్న లేఖన సారాంశం. కనుక ఈ గ్రామంలో ప్రతిష్ఠించబడిన ఈ మందిరం దేని కొరకు ఎక్కడికి రావాలి అని అంటే, దేవుని మార్గాలు గూర్చిన బోధ దేవుని సేవకులు నేర్పిస్తుండగా నేర్చుకోవడానికి రావాలి. ఈ స్థలములో నేర్పించబడినటువంటి దేవుని త్రోవల్లో నడుచుకోవడానికి ఇక్కడికి రావాలి. ఇక వేరొక ఉద్దేశంతో వచ్చాము అని అంటే దేవుని మందిరాన్ని గుర్తించలేదని లెక్క, దేవుని మందిరాన్ని గమనించలేదని లెక్క, దేవుని మందిరాన్ని గౌరవించడం లేదు అని చెప్పుకోవలసి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఏది దేవుని మందిరం? యెషయా చూచినప్పుడు దేవుని మందిరాన్ని దేవుని మందిరముగానే గుర్తించాడు. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ మంచి మందిరాలు చూస్తున్నప్పుడు ఏమని అనుకోవాలి మనం అని అంటే, ఇది దేవుని మార్గాలు నాకు దేవుడు బోధించే ఒక అద్భుతమైన చోటు ఇది. ఈ మందిరంలో నేను దేవుని యొక్క మార్గాలు నేను నేర్చుకొని దేవుని త్రోవల్లో నడుస్తూ నేను దేవుని గణపరచవలసిన చోటిది అనే ఆలోచన దేవుని పిల్లలుగా మనకు ఉండడం అవసరం. ఒక మాట చెప్పాను, ఏది దేవుని మందిరం? దేవుని మార్గాల గూర్చిన బోధ దొరికిన చోటు. ఏది దేవుని మందిరం? దేవుని త్రోవల్లో దేవుని పిల్లలు నడుచుకోవడం నేర్చుకునే చోటు. అందుకొరకు దేవుడి గ్రామంలో ఈ మంచి మందిరాన్ని మీకందరికీ దేవుడు ప్రసాదించాడు. మొదటి మాట.
రెండో మాట చెప్తాను రండి. రెండవ మాట ఇలా రాసి ఉంది 27వ కీర్తన 4వ వచనంలో, దావీదుకు ఒక అవకాశం దొరికింది. ఏమిటి అవకాశం అంటే, దేవుని యొద్ద ఏదైనా ఒక వరం అడుక్కునే అవకాశం దొరికింది. ఆయన వరం అడుక్కుంటున్నాడు. 27వ కీర్తన 4వ వచనం మీరు చూస్తే, దేవుని యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను అన్నాడు. అమ్మ వింటున్నారా? నా భాష బోధపడుతుందా? దేవుని యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు. దావీదుకు ఒక వరం అడుక్కునే అవకాశం దేవుడు అనుగ్రహిస్తే ఒక్క వరం అడుక్కున్నాడట. ఇప్పుడు నేను ఈ గ్రామంలో ఈ నూతన మందిరం దగ్గర మీకు ఒక వరం అడుక్కునే అవకాశం ఇస్తున్నాడు, దేవునికి ఒక వరం అడుక్కోండి అని అడిగాను అనుకోండి, పొరపాటును అడిగాను అనుకోండి, ఏం వరం కోరుకుంటారు? మన అమ్మలక్కలంతా ఎంత బంగారం కోరుకుంటారో, ఎన్ని పట్టు చీరలు కోరుకుంటారో, మన సహోదరులు ఎంత డబ్బు కోరుకుంటారో, వారు బ్రతకడం కొరకు కావలసిన ఈవులు అన్నీ ఎన్ని అడిగేసుకుంటామో దేవుణ్ణి. కానీ నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది, దావీదుకు ఒక వరం అడుక్కునే అవకాశం దొరికితే తన కుటుంబం కొరకు అడగలేదు ఒక వరం, తన సామ్రాజ్యం కొరకు అడగలేదు ఒక వరం, తన సైన్యం బలపరచబడాలని అడగలేదు వరం, తన సామ్రాజ్యం విస్తరించబడాలని అడగలేదు ఒక్క వరం. అతను అడిగిన వరం ఏంటనంటే, నీ మందిరములో నేను చచ్చే వరకు బతికే దీవెన నాకు దయచేయి, నా మరణ పర్యంతం నీ మందిరములో జీవించే వరము నాకు ప్రసాదించు. ఇంతకీ మందిరములో ఏం దొరుకుతుందని, ఏది దేవుని మందిరం అవుతుంది? ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడే రాశాడు 27:4లో, దేవుని మందిరములో దేవుని ప్రసన్నతను చూడవచ్చంట. ఏంటమ్మా? ఏ స్థలములోనైతే దేవుని మార్గముల గురించిన బోధ దొరుకుతుందో, ఏ స్థలములోనైతే దేవుని పిల్లలు దేవుని త్రోవలు నేర్చుకుంటారో అది దేవుని మందిరం. రెండవదిగా, ఏది దేవుని మందిరం అంటే, దేవుని ప్రసన్నతను చూడగలిగిన స్థలం అది మందిరం. ఇలా మీతో చెప్తాను వినండి. ఎవరైనా దేవుని ప్రసన్నతను వారు చూడగలిగారు అంటే వారికి ఏ అనుభవంలోకి వెళ్తారో తెలుసా? వినండి. దేవుని ప్రసన్నతను దేవుని మందిరములో చూడగలిగిన ప్రతి వారు దేవుని సందులో పెళ్ళమని పగిలిపోతారంతే. యెషయాకు అదే వచ్చింది, అయ్యో అన్నాడు. చూశారు, అదే పగిలిన అనుభవం. అమ్మ వింటున్నారు కదూ? దేవుని ప్రసన్నతను చూచిన వారు పగిలిపోతారు, దేవుని సందులో వారు విరిగిపోతారు. ఒక సంగతి మీతో చెప్పనా? పగిలింది విరిగింది లోకానికి అక్కరలేదు, కానీ పగిలింది విరిగింది దేవునికి అవసరం. దానినే దేవుడు వాడుకుంటాడు. అందుచేత దేవుడు తన చేతిలో చాలా మందిని పగలగొడతాడు, విరగ్గొడతాడు. అమ్మ అర్థమవుతున్నదా? ఎవరో ఒక పాట రాస్తే విన్నాను. ఆ పాటలో ఏముంటుందనంటే, పగలని నేల పంటనివ్వలేదట, విరగని మేఘం వర్షింపలేదట. ఈ నేల పంటనివ్వాలంటే పగలాల్సిందే, ఆ మేఘం వర్షించాలంటే విరగాల్సిందే. అలాగా పగలని విరగని క్రైస్తవుడు ఫలభరితమైన క్రైస్తవుడు కాలేడు. అందుకనే దేవుడు తన ప్రసన్నతను తన మందిరాల్లో మనకు అనుగ్రహిస్తాడు. అమ్మ వింటున్నారా? కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. దేవుని ప్రసన్నతను చూసిన వారు ఎలా పగిలారో ఎలా విరిగారో చెప్తాను. ఉదాహరణకు ఒక అనుభవం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలలో యోబు ఇట్లా అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? వినికిడి చేత నిన్ను గూర్చిన నేను వార్త నేను విన్నాను, ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను, కాబట్టి నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇక్కడ విషయం మీతో చెప్పనా? యోబు లాంటి వాడు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంటుందనిపిస్తుందా మీకు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో అతను యథార్థవర్తనుడని, న్యాయవంతుడని, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని దేవుడే సాక్ష్యం ఇస్తే దానికి సాతాను కూడా కాదు అనలేకపోయాడు.
అలాంటి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవా భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని నశించుకున్నవాడు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉందా అంటే, దేవుని ప్రసన్నతను ఎప్పుడైతే చూచాడో లోతైన పశ్చాత్తాపంలోకి వచ్చాడు. అదే సర్వసత్యములోకి పోవడం అంటేను. లోతైన పశ్చాత్తాపంలోకి వచ్చి అంటాడు, నేను నీచుడను అన్నాడు. యోబు గ్రంథం 40 అధ్యాయం ముందు 4వ వచనంలో ఆ మాట అనేశాడు, దేవా నిన్ను నీచుడను అంటూ 42, 5, 6 వచనాల దగ్గరకు వచ్చేసరికి అంటాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త విన్నాను, ఇప్పుడు నేను కనులారా నిన్ను చూస్తున్నాను, కాబట్టి నేను ధూళిలో బుడిదలో పడి నిన్ను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. దేవుని మందిరంలోనికి వచ్చిన మనం దేవుని ప్రసన్నతలను చూచి పగలటం, విరగటం మనకు చేతనవ్వాలి. అది దేవుని మందిరం. అమ్మ వింటున్నారా ఈ మాట? ఇలా మీతో చెప్తాను రండి. కొంతమంది మందిరానికి వస్తారు కానీ దేవుని ప్రసన్నతను చూడరు, కానీ చుట్టూన్న మనుషులను చూసుకుంటూ కాలయాపన చేస్తారు. లూకాసు వార్త 18 అధ్యాయంలో సమరయుడు అనే ఒకడు, వాడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, బాబు బ్యాటరీ తగ్గింది ఇది, అందుకే అట్లా గ్యాప్స్ వస్తున్నాయి చూడు తమ్ముడు. మీరు ఎక్కడ ఉన్నారా అంటే మనసు ఎక్కడ ఉందని అడుగుతున్నారు. దేవుని దాసులు ప్రార్థించినప్పుడే, ఏమండి వీరి మనసులు దేశ సంచారం చేయకుండా కనికరించిన ఆయన ప్రార్థన చేస్తుంటే, ఒరు బాబోయ్ దేవుని మందిరంలో కూర్చుని దేశ సంచారం చేసేటోళ్ళు ఉన్నారని భయం వచ్చింది నాకు. అందుకు అడుగుతున్నాను మిమ్మల్ని, ఎక్కడ ఉన్నారా? పర్లేదు, నోరుతో చెప్పండి. మంచిదైతే చాలా సంతోషం. ఇంతకీ మనం ఏం ఆలోచిస్తున్నాము? ఏమంటున్నాడు యోబు? వినికిడి చేత నేను గూర్చిన వార్త విన్నాను, ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను, కనుక నన్ను నేను అసహించుకొని ధూళిలో బుడిదలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. ఇది ఏమిటి అనుభవం అంటే, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని ప్రసన్నత చూడాలి. లూకాసు వార్త 18 అధ్యాయంలో ఒక పరిసయ్యుడు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని దేవా అని సంబోధించి మరి ఏం చూస్తున్నాడు అంటే, దేవుని చూడలేకపోతున్నాడు. ఈ చోరుడు లాంటి వాడిని కాదు, ఈ అన్యస్తుడు లాంటి వాడిని కాదు, ఈ వ్యభిచారి లాంటి వాడిని కాదు, ఈ ప్రార్థన లేని వాడి లాంటి వాడిని కాదు, ఈ దశంభాగం ఇవ్వని వీడి లాంటి వాడని నేను కాదు. అసలు దేవుని మందిరానికి వచ్చి ఎవరిని చూడాలబ్బాయి? నువ్వు దేవుని ప్రసన్నతను చూడవలసిన వాడివి, వీళ్ళని వాళ్ళని చూడడం ఏమిటి? అందుకని ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడంట. కానీ అక్కడ ఉన్నటువంటి సుంకరి దేవుని సందుకు వచ్చి దేవా అంటూ దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము బాదుకుంటూ అంటాడు, ప్రభా పాపినైనా నన్ను కరుణించు అన్నాడు. ఇతను ఎట్లా పోయినాడు దేవుని మందిరంలోంచి అంటే, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి దేవుని సందులోంచి వెళ్ళిపోయాడంట. వాడు ఎలా వచ్చాడో అట్లనే పోయాడు. ఇతడు పాపిగా వచ్చాడు, చెప్పండి, నీతిమంతుని ఇంటికి వెళ్ళిపోయాడు. కనుక దేవుని మందిరం దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ గ్రామంలో అంటే, లోపలికి వచ్చినటువంటి వారు దేవుని ప్రసన్నతను చూడడానికి దేవుడు ఈ మందిరం ఇచ్చాడు. ఎవరైతే దేవుని ప్రసన్నతను చూస్తారో వారి పగిలి, వారు విరిగి, వారి ప్రయోజకులుగా మారిపోతారు. ఇలా మీతో చెప్తాను వినండి, నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? నా ప్రశ్న మీరు సరిగా వింటలా. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భోజనం? ఒక్కడే భోజనం. వాళ్ళమ్మ 5,000 మంది కట్టివల, వాడు ఒక్కడ తినడానికే ఇచ్చింది. కానీ యేసయ్య చేతిలో పడి అది విరిగిన కారణం చేత, అవి పగిలిన కారణం చేత ఎంతమంది పొట్టలు నింపినాయి? 5,000 మంది పొట్టలు నింపాయి.
కాబట్టి దేవుని మందిరములో దేవుని ప్రసన్నతను చూస్తూ విరిగి పగిలినటువంటి వారు వారి ప్రయోజకులుగా మారి అనేకులకు ఆశీర్వాదకరంగా మారతారు. కనుక దేవుని మందిరం అంటే దేవుని త్రోవలు నేర్చుకునే చోటు, దేవుని యొక్క మార్గాలు అది బోధించబడే చోటు, దేవుని ప్రసన్నత అది చూచే స్థలం అది. అందుకని దేవుని మందిరాన్ని గమనించండి, గుర్తించండి, గౌరవించండి అని నేను అన్నాను. ఇంకొక మాట చెప్తాను. అదే 27వ కీర్తన 4వ వచనంలో మళ్ళీ దావీదు ఏమన్నాడు తెలుసండి, నీ దేవుని ప్రసన్నతను చూచుటకును, తర్వాత మాట ఏంటమ్మా, ఆయన ఆలయములో ధ్యానించుటకును అన్నాడు. ఈ స్థలం ఎందుకు ఇచ్చాడు ఈ గ్రామంలో అంటే, దేవుని పిల్లలు వచ్చి దేవుని దాసులు వాక్యం చెబుతూ ఉండగా వారు దేవుని గూర్చిన ధ్యానాలు చేయడానికి ఇచ్చాడు. ఒక మాట మీతో చెప్పన, దేవుని ధ్యానాలు మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. దేవుని గూర్చిన ధ్యానాలు మన దృక్పథాలను మార్చేస్తాయి. దేవుని గూర్చిన ధ్యానాలు మన వైఖరిని మార్చేస్తాయి. ఇది మీ బాగా అర్థం అవడానికి ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. 73వ కీర్తనలో ఆసాపు అనే పెద్ద ఆయన, దేవుని మందిరము దగ్గర ఉండి సేవలు చేసే పెద్ద ఆయన, 73వ కీర్తనలో 16 వచనాలు కానీ మీరు చదివితే అతని గుండె నిండా ఆయాసమేనండి, అతని హృదయం నిండా ఆయాసమేనండి, మత్సరంతో నిండిపోయింది అతని హృదయం. దేవుని మందిరములుండి సేవ చేయవలసిన పెద్ద మనిషి ఆయాసంతో నిండిపోయాడు. ఎందుకో చెప్పనా, విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాళ్ళ దగ్గర సామెత ఉంటుందిలేండి, మీ సామెత మీకే జ్ఞాపకం చేస్తా. ఏమిటి మన సామెత అంటే, పొరుగమ్మ పచ్చగా ఉంటే ఒక అమ్మ పొయ్యిలో నీళ్ళు పోసుకుంటుందంట. ఏమమ్మా పొయ్యిలో నీళ్ళు పోసేసుకున్నామంటే, నా పొరుగింటి ఆవిడ పచ్చగా ఉంది, తట్టుకోలేకపోతున్నా, వంట వండను, తినడం మానేస్తా అని పొయ్యిలో నీళ్ళు పోసేసుకుందంట. అంటే ఎదుటివారు క్షేమంగా ఉంటే తట్టుకోలేని నైజం. అలాంటి నైజముతో బ్రతికిన వాళ్ళకి శ్రీకాకుళం విజయనగరం జిల్లా వాళ్ళు అంటారు, పొరుగమ్మ పచ్చగా ఉంటే పొయ్యిలో నీళ్లు పోసుకునే చందం ఉంది ఈవిడ దగ్గర అంటుంటారు. ఇక్కడ ఆశాపతి కూడా అదే నైజమండి. ఎవరో క్షేమంగా ఉన్నారంట, తట్టుకోలేకపోతున్నాడు. వింటున్నారా లేదా? చూడండి ఎలా తట్టుకోలేకపోయాడు, చూపిస్తాను. 73వ కీర్తన 3వ వచనం, భక్తిహీనుల క్షేమం నా కంట కనబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగడం లేదు, ఇతరులకు పుట్టినట్లు వారు తెగులు పుట్టడం లేదు. అన్నీ నాకే. వారికేమో క్షేమంగా ఉన్నారు, భక్తి చేయరు, దేవుని ఆరాధించరు, దేవుని సంధికి రారు, కానీ వారు క్షేమంగా ఉన్నారు. వారికి ఏ యాతనలు కలగడం లేదు, యాతనలన్నీ నాకే. నేనేమో దేవుని మందిరంలో ఉండి ఇంత బాగా భక్తి చేస్తున్నానే, నాకేంటి యాతనలు? వారేమో ఏ యాతన వాళ్ళకి లేదు, వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగడం లేదు, నాకే అన్ని ఇబ్బందులు. వాళ్ళేమో పుష్టిగా కనబడుతున్నారు, ఒక్కొక్కరు దెమ్మకొక్కుల్లాగా. నేనే పేసేయమండి సన్నంగా ఈనుపులలాగా అయిపోయాను నేను. వింటున్నారా లేదా మీరు? ఇది ఆయన పడిన బాధే మీతో చదివి వినిపిస్తున్నాను. వారి క్షేమం నాకు కనబడింది, వాళ్ళకి ఏ యాతనలో రావటం లేదు, వాళ్ళు చాలా పుష్టిగా ఉన్నారు, వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగడం లేదు, వాళ్ళకి ఏ తెగులు కలగడం లేదు. నాకే వచ్చింది వైరస్, వాళ్ళకి ఏ తెగులు రావడంలా. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే పెద్ద మనిషి, చూడండి చూపిస్తాను 12వ వచనంలో, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారి ధనవృద్ధిని చేసుకుంటున్నారు, బోళంత డబ్బు గడించేసుకుంటున్నారండి, నాకేమీ లేదు అని. ఇప్పుడు చూడండి 13వ వచనంలో, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట ఇది వ్యర్థమే. నా భక్తే అనవసరం. ఇక్కడ మీరు బయటకు చెప్పడం లేదు కానీ ఈ భయంకరమైన మనస్తత్వం ఇక్కడ కూర్చున్న చాలామందిలో ఉంటుంది. భక్తి చేయని, దేవుని సంధిగా రాని, ఏమండి యేసుని ఎరగని వారు పుష్టిగా, వారి యాతన లేకుండా, ఏ తెగులు లేకుండా ధనవృద్ధి చేసుకొని క్షేమంగా కనబడగానే భక్తి చేసే వాళ్ళకి కడుపుమంట. ఇక్కడ కూర్చొని కొంతమంది కడుపు అంటుంటుంది, నా తోటికోడలు దేవుని సంధికి రాదు, ఆమె కుటుంబం ఎంత క్షేమంగా ఉన్నారో, నాకే వచ్చింది ఈ మొదనష్ట బతుకని ఊసురోమని ఏడుస్తుంటారండి ఒక్కొక్క అమ్మలక్కలు. ఇక్కడ ఉండే ఉంటారులేండి, బయటికి మీరు చెప్పరు కానీ
ఈ మనస్తత్వం చాలా మందిలో ఉంటుంది. ఈయన కూడా వచ్చింది పాపం. కానీ దేవుని మందిర ద్వారము దగ్గర ఉండి లోకములో ఉన్న భక్తిని చూసి మత్సరముతో ఆయాసముతున్న మనిషి ఒక మంచి పని చేశాడు. అది చేసిన మంచి పని ఏంటనంటే, గుమ్మము నుంచి లోకములోకి వెళ్ళలేదు, కానీ మందిర గుమ్మము నుంచి మందిరము లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ధ్యానించడం మొదలుపెట్టాడంట. చూడండి 17 వచనం ఏమి రాసిందో, 73:17. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నేను దేవుని మందిరములోకి వెళ్ళి వారి అంతమును గురించి నేను ఆలోచించే వరకు ఈ సంగతి నాకు భలే ఆయాసంగా ఉంది. లోపలికి వెళ్ళగానే దేవుడు అన్నాడు, ఏమయ్యా ఆశాపనికి బుద్ధి లేదు? వారు నిత్య దుఃఖానికి వెళ్తున్నారు, నాశనానికి. ఏదో కొద్ది రోజులు క్షేమంగా ఉంటారని ఇచ్చాను, నువ్వు నిత్యానందానికి వస్తున్నావు. ఏదో కొంచెం శ్రమను నీకు ఇస్తే ఈ శ్రమను తట్టుకోలేక వారిని చూసి ఆయాసపడుతున్నామేంటి? అప్పుడు ఆశాపంటున్నాడు, దేవా నేనేంటి పశుప్రాయుడినైపోయాను, ఇలా నేను ఆలోచించడం సరికాదు కదా అంటూ చివరికి దేవునితో ఒక మాట అన్నాడు. చూడండి 25 వచనం ఎంత బాగుంటుందో. 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోంది ఏదియో. మరి ఇంతవరకు ఏం కోరుకున్నావయ్యా నీవు? లోకములో క్షేమం కావాలనుకున్నావు, లోకములో ఉన్న పుష్టి కావాలనుకున్నావు, లోకములో ఉన్న సుఖము కావాలనుకున్నావు, లోకములో ఉన్న ధనవృద్ధి కావాలని కోరుకున్నావు. ఇప్పుడు నా సన్నిధికి వచ్చి ధ్యానం చేశాక ఏమంటున్నాడంటే, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు. మారిందా ఆలోచన విధానం? మారిందా దృక్పథం? మారిందా వైఖరి? దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యం దైవజనులు చెప్తూ ఉండగా ఆ వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి వారు వారి యొక్క ఆలోచన విధానం మార్చుకొని పరివర్తన చెంది బయటికి వెళతారు. పరివర్తన చెంది బయటికి వెళతారు. అమ్మ ఇంకెక్కువ చెప్పలేను, మందిరం గురించి ఎంతసేపు అయింది మరి. అమ్మ అర్థమవుతుందా? ఏంటి మందిరం అంటే? వినండి, దేవుని యొక్క మార్గాలు బోధించబడే చోటు, దేవుని త్రోవలు మనం నేర్చుకునే చోటు, దేవుని ప్రసన్నత మనకు కనబడే చోటు, దేవుని గూర్చిన ధ్యానాలు మనం చేసుకునే చోటు. అలాంటి మందిరమును దేవుడు తన దాసులను బలపరిచి ఈ గ్రామంలో ఉన్న సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. మళ్ళీ చెప్తాను, మందిరమున మందిరముగా మీరు గుర్తించండి, మందిరముగా మీరు గమనించండి, ఈ మందిరమును గౌరవించండి. దేవుడు మిమ్మల్ని గౌరవించకపోతే నన్ను అడగండి. ఎందుకంటే దేవుడే వాగ్దానం చేశాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఏముంటుందో తెలుసా అండి? నన్ను గణపరచు వారిని, చెప్పండి, నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారు ఏమవుతారు? తృణీకారమే పొందుతారన్నాడు. దేవుని మందిరమును గౌరవిస్తే, గణపరిస్తే దేవుడు ఎలా గణపరుస్తాడో నా కళ్ళ ముందు జరిగిన అనుభవం మీతో చెప్తాను, వినండి. నేను కొంతకాలం ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వచ్చింది యేసు ప్రభు నమ్మిన కారణం చేత. నేను విజయనగరంలో ఒక దేవుని సేవకుని దగ్గర ఉంటూ పరిచర్య నేర్చుకుంటూ ఆయన పనులు సహాయపడుతున్న రోజుల్లో మా మందిరంలో ఒక రిక్షా పుల్లరు ఉండేవాడు. రిక్షా బండి తోలుకునేవాడు ప్రసాద్. మేము రిక్షా ప్రసాద్ అని పిలుస్తాం. మా రిక్షా ప్రసాద్ ఎంత ముచ్చటేస్తుందంటే అతని జీవితం ఆదివారంగాను చూశారనుకోండి, సంఘం ఎవరో రాకమనుపు. ఆ రోజుల్లోనే 2000 మంది పైనున్న సంఘం, కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ చర్చిలోనికి అందరికంటే ముందు వచ్చి కార్పెట్స్ కింద వేసి అందరూ త్రాగడానికి నీళ్లు పెట్టి ఆ బెంచీలన్నీ తడిగుడ్డ పట్టుకొని వచ్చేటువంటి వారు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కదా, దీనికి పట్టినటువంటి ఆ ధూళి వారు బట్టలుగా అంటుకుంటే వాళ్ళు బాధపడతారని ప్రతి బల్ల తడిగుడ్డ పెట్టి తుడిచేవాడు, అన్ని బల్లలు తుడిచేవాడు. 9 గంటలకు ఆరాధన అంటే 7 వచ్చి కూర్చునేవాడండి. ఇన్ని పనులు చక్కబెట్టేసేవాడు. ఇక ఎవరో రాకమనిపే మోకరించి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకునేవాడు. నేను మా పాస్టర్ గారితో అన్నాను, ఆ పాస్టర్ గారు రిక్షా ప్రసాదను చూస్తే భలే ముచ్చటగా ఉంటుందండి, సెక్షన్ ఉన్నాడు కదా మన చర్చికి, అదే అన్ని పనులు చేసేవాడు, అతనితో ఏ పని చేయించడండి, ఆదివారం అన్ని పనులు రిక్షా ప్రసాదాన్ని చేస్తుంటాడనంటే
మా పాస్టర్ గారు అన్నారు, స్వామి ఆదివారం అన్ని పనులు సంతోషంగా చేస్తాడు కానీ ఆదివారం అతని భోజనం ఉండదు తెలుసా నీకు అన్నారు. భోజనం ఉండదంట ఆదివారం. ఏమండి ఎందుకని అన్నాను. అతని భార్య ఈవేళ బండి లేదు కాబట్టి నీకు భోజనం లేదంటదట. ఆదివారం నువ్వు బండి లేదు కాబట్టి నీకు భోజనం లేదు, అంతే. మరి సోమవారం నుంచి శనివారం వరకు ఈయన బండేసి తెచ్చిన పైసలు మరి ఎలా తింటున్నావా? కుందనం బొమ్మలాగా ముద్ద మీద ముద్ద మింగుద్ది మా అక్క. ఆ సోమవారం నుంచి శనివారం వరకు ఆయన తెచ్చిన సంపాదనే తింటుంది. ఆదివారం బండేయడంటే భోజనం పెట్టదంట. అసలు ఆమె గురించి మాట్లాడడం చాలా కష్టమేలండి. ఆమె చీర కుచ్చులు కాస్త పైకి దోపి రంపపు తిప్పులు తిప్పిందంటే ఎవడైనా మటాస్ అవ్వాల్సింది. గంపనూరక్క ఆమె దెబ్బలాడి పెట్టింది అనుకోండి. కంటోన్మెంట్ గెంజిపేటలో మా ప్రసాద్ అన్న భార్య అంటే ఎవరికైనా ఆడలే, మగాడు కూడా నిలబడలేడు. ఇక మా ప్రసాద్ అన్న నిలబడతాడు. నువ్వు ఆదివారం బండి లేదు కానీ భోజనం ఉండదంట. నేను అన్నాను, అట్లయితే ప్రసాద్ అన్నకి నేను భోజనాలు కొండమని అడుగుతాను పాస్టర్ గారు, మేమిద్దరం కలిసి భోజనం చేస్తామంటే, ప్రసాద్ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ స్వామి, నువ్వు అడిగినా ఉండడులే, కావాలంటే అడుగు చూడు అన్నారు. నేను అడిగాను, ప్రసాద్ అన్న నాకు ఫెలోషిప్ ఎవరు లేరుగా ఆదివారం, కనుక నీకు కొంచెం భోజనం సిద్ధపరుస్తాను, నువ్వు నాతో కలిసి భోజనం ఉంటే బాగుంటుంది అని అంటే, వద్దులే బాబు ఇంట్లో ఉంటుంది కదా అంటున్నాడు. నాకు తెలియదు అనుకొని, పోనీ ఉంటే తర్వాత తిందువులే కానీ ప్రసాద్ గారు నాతో తినండి అంటే, సరేలే బాబు అన్నాడు. ఏదో గ్లాస్ ఎక్కువ బియ్యం పెట్టేవాడిని, ఎవడ కూర కొంచెం ఎక్కువ వండాను, కొంచెం రసం ఎక్కువ వండి మేము కలిసి చాలా రోజులు కలిసి ఫెలోషిప్ చేసాం. ఆదివారం నా ఫెలోషిప్ ఎవరితో అంటే మా రిక్షా ప్రసాద్ అన్నతోనే. చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళం, వాక్యంలోంచి ప్రార్థన చేసుకునే వాళ్ళం. అతనేదో అడిగేవాడు, నేనేదో చెప్పేవాడిని, నేనేదో అడిగేవాడిని, అతనేదో భలే సావాసం అండి రిక్షా ప్రసాద్ అన్నతో. తర్వాత ఉద్యోగం నాకు వచ్చింది. నేను ఆ చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను విశాఖపట్నం. చాలా కాలం ఉద్యోగం చేసుకున్న తర్వాత ఏదో పని మీద విజయనగరం వచ్చా. వింటున్నారా లేదా? విజయనగరం వస్తే కాంప్లెక్స్ బయటకు నేను వచ్చాను. అటువైపు అమ్మ వింటున్నారా, ఆ కొత్త వలస కోరుకొండ అటువైపు వెళ్ళే బస్సులు సిటీ బస్సులు అటు ఆగుతాయి. సిటీ బస్ కొరకు మా ప్రసాదాన్ని నిలబడ్డాడు. నేను ప్రసాదా కాదని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇతనేది బ్యాంక్ ఎంప్లాయీ లాగా ఉన్నాడు. మా ప్రసాద్ అన్న ఏమో మురికిగా ఉండే ఒక బనీని వేసుకొని హాఫ్ నిక్కర్ వేసుకొని రిక్షా పట్టుకొని ఎప్పుడు కనబడతాడు. అలాంటిది అక్కడ కనబడుతున్నది ఫుల్ ప్యాంట్ వేసాడు ఒక ఆయన, చాలా మంచి బట్టలు వేసుకున్నాడు, చేతులను క్యారేజ్ పెట్టుకొని ఏదో బ్యాంక్ ఎంప్లాయీ లాగా డ్యూటీకి పోయిన వాళ్ళ కనబడుతుండే. అనుమానం వచ్చింది. మా ప్రసాద్ అన్న కాదని ఇటు నుంచి చూస్తున్నా, అటు నుంచి మా ప్రసాద్ స్వామిబాబా కాదని ఆయన చూశాడు. మొత్తం మా చూపులు కలిశాయి. గబగబా వచ్చేసాడు. ఏంటి ప్రసాద్ అని, ఏమిటి గెటప్ అన్నా నేను అంటే, అంటాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు స్వామిబాబు, రైల్వేలో ఉద్యోగం వచ్చేసింది నాకు, నేను గ్యాంగ్ మ్యాన్గా పనిచేస్తున్నాను, అలమండ కోరుకొండ మధ్యలో ఆ ట్రాక్ మీద నేను డ్యూటీకి వెళ్తున్నాను అన్నాడు. భలే సంతోషం అనిపించింది. అయిపోయిన తర్వాత నేను విజయనగరం అన్ని పనులు చూసుకొని ఈవినింగ్ మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. పాస్టర్ గారు రిక్షా ప్రసాద్ అన్న కనబడ్డాడు, అతనికి జాబ్ వచ్చిందంట కదా, ఇప్పుడు నాకు సిటీ బస్ ఎక్కుతూ కనబడ్డాడండి అని అంటే, మా పాస్టర్ గారి నోట్లోంచి వచ్చిన మొదటి మాట, స్వామి దేవుణ్ణి గణపరిచిన వారిని దేవుడు గణపరుస్తాడు కదా, దేవుని తృణీకరించిన వారిని దేవుడు తృణీకరిస్తాడు కదా. ప్రసాద్ మందిర సేవలో అతను పడిన ప్రయాసను దేవుడు దీవించి ఒక మంచి, ఈ రోజున ఇంజనీర్ చదివినోడికి గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగం రావట్లా. చదివింది ఇంజనీరింగే, రైల్వేలో గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగానికి పోతే ఉద్యోగం దొరకడం లేదండి. మా రిక్షా ప్రసాద్ అని చదువుకొని 10th క్లాసే కానీ గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగం వచ్చి రైల్వే ఎంప్లాయీ అయిపోయాడు. ఇది ఎందుకు మీతో చెప్పానంటే, దేవుని మందిరముగా మీరు గుర్తించండి, దాన్ని గమనించండి, దాన్ని గౌరవించండి. దేవుడు తప్పగా మిమ్మల్ని గణపరుస్తాడు. ఇది నా జీవితంలో కనబడిన అనుభవం. నేను ప్రేమతో మీతో చెబుతున్నాను. మరి ఎందుకే మందిరాన్ని మనం గౌరవించాలనంటే, దేవుని మార్గాలు దేవుని సేవకులు ఇక్కడికి వస్తే మనకు బోధిస్తారు.
దేవుని త్రోవలో నడుచుకోవడం ఏంటో మనకిక్కడ నేర్పిస్తారు. ఈ మందిరములో వారు దేవుని వాక్యం చెబుతూ ఉండగా దేవుని యొక్క ప్రసన్నతను మనం చూడొచ్చు. దేవుని మందిరములోకి వచ్చిన తర్వాత మనం దేవుని గురించిన ధ్యానాలు చేసుకొని మన దృక్పథాలన్నీ మార్చుకోవచ్చు, మన ఆలోచన విధానం మార్చుకోవచ్చు. అందుకనే దేవుని మందిరమును గమనించండి, గుర్తించండి, గౌరవించండి అని మీతో పంచుకోవాల్సి వచ్చింది. ఇక్కడతో మందిర ప్రస్తావన ముగిస్తున్నాను. ప్రసంగం ప్రస్తావన కాదు, మందిర ప్రస్తావన. ఇంక 2 చెప్పాలి. ఎప్పుడు ముగిస్తాడన్నట్టు ఊసురోమని చూస్తుంది ఒక కక్క. ఏమంటే పాస్టర్ గారు చెప్పారు, నాకేం టైం లిమిట్ పెట్టలేదు కాబట్టి నేను చెప్పాల్సిన విషయాలని చెప్తాను. ఒకవేళ ఈ పూట కొంచెం ఆలస్యంగా తింటావు, రోజు టైంకే తింటావుగా. ఇక్కడ ఉన్నారా లేదా? ఒక పూట ఒక అరగంట ఆలస్యం అయితే పేకేం తెగిపోదు కదా. కొంచెం సావధానంగా వినండి. మీరు ఊసురోమని మీ మొఖాలు కనబడితే నేను భరించలేను, అందుకని ముందే చెప్పేశాను, తర్వాత మీరు ఇబ్బంది పడకుండా. సరే, మందిర ప్రస్తావన అయిపోయింది. ఇప్పుడు ఈ మందిరమునకు చెందిన దేవుని గురించి చెప్తాను. ద గాడ్ హూ ఈస్ బిలాంగ్స్ టు దిస్ టెంపుల్. ఈ మందిరమునకు చెందిన దేవుడెవరో చెప్తాను. యెషయా చూచిన దర్శనములో మందిరమును చూచాడు, మందిరమును గుర్తించి గమనించాడు. ఇప్పుడు మందిరమును చెందిన దేవుణ్ణి చూస్తున్నాడు. వినండి. ఈ నడిగల్లు గ్రామమందు దేవుడు కట్టించిన ఈ మందిరమునకు చెందిన ఆ దేవుడెవరో చెప్తాను. ఇప్పుడు యెషయా ఈ దర్శనములో దేవుణ్ణి చూస్తున్నాడు. చూడండి ఎట్లున్నాడు ఆయన. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరండి? మందిరమునకు చెందిన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నట్ట. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఆయన తరువాత ఇవ్వండి, సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు సామంత రాజులు, వారి కింద కూర్చునేటువంటి వాళ్ళు మంత్రులు, ఆ బయట నిలబడేటువంటి వారు సామాన్య ప్రజానీకం. ఇది ఒక దర్బార్, ఇది ఒక రాజదర్బార్ సీన్ లాగుంది. అమ్మా వింటున్నారా? ఇప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరు అంటే ఆయన సార్వభౌముడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, ఆయన చక్రవర్తి. ఈ గ్రామములో కట్టబడని ఈ మందిరమునకు చెందిన దేవుడు ఆయన సార్వభౌముడు. సార్వభౌముడు అంటే అర్థం ఏంటో చెప్తాను, వినండి. 115వ కీర్తన, కొన్ని వచనాలు రాసుకోండి, ఉపయోగపడతాయి మీ ధ్యానానికి. 115వ కీర్తన 3వ వచనం చదువుతాను చూడండి. సార్వభౌముడు అంటే అర్థం ఏంటో ఇలా రాసి ఉంది. 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చెయ్యుచున్నాడు. ఏమిటి మాట? ఆయన సార్వభౌముడు. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు తన ఇచ్చ వచ్చినట్లుగా ఆయన కార్యాలు చేసుకుంటాడట. ఆయనకి ఎవరో సలహాలు చెప్పనక్కర్లా. ఎందుకని? ఆయన సర్వజ్ఞాని కాకపోతే కదా మన యొక్క బోడి సలహాలు తీసుకోవడానికి. ఆయనకెవరో సహాయపడాల్సిన అవసరం లేదు. ఆయన సర్వశక్తిమంతుడు కాకపోతేనే కదా మన యొక్క సహాయం కొరకు ఆధారపడేది. ఆయన సర్వజ్ఞాని గనక మన సలహాలు అక్కరలేదు, ఆయన సర్వశక్తిమంతుడు గనక మన సహాయం ఆయనకు అక్కరలేదు. ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే తన ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును చేసుకోగలిగిన వాడు ఆయన. ఇంకా చూపిస్తాను రండి. అదే కీర్తన గ్రంథం నుంచి 135వ కీర్తనలో చదువుతున్నాను చూడండి. 6వ వచనం ఇలా రాసి ఉంది. 135 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రముల అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు ఆయన జరిగించుకున్నవాడు. అర్థమవుతుందా? ఆకాశమందైనా భూమి మీదైనా సముద్రాల్లోనైనా మహాసముద్రాల్లో అయినా ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు తనకిష్టం వచ్చినట్టుగా చేసుకుంటాడట. ఈ సత్యం బైబిల్ ఉన్న మనకు అర్థం కావడం లేదు. కానీ అమ్మ వింటున్నారా? పశువులాగా గడ్డి తిన్నాక ఒకడు బుద్ధి వచ్చి సత్యం అర్థమైపోయింది వాడికి. కొంతమంది గడ్డి తింటే కానీ బుద్ధి రాదు కదా. ఇక్కడ ఉన్నారా లేదా? కొంతమంది గడ్డి తింటే కానీ బుద్ధులు రావు. ఇతగాడు కూడా గడ్డి తినే బ్రతుకు దేవుడు ఇస్తే అప్పుడు బుద్ధి వచ్చి ఒక మాట అన్నాడు. చదువుతాను చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం
చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం ఇలా ఉంది. భూనివాసుల ఎడలను భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున ఆయన జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని నువ్వేమి చేయొచ్చున్నావని ఆయనతో చెప్పుడుగా ఎవడనో సమర్థుడు కాదు. నేను గడ్డి తిన్నాక నాకు బుద్ధి వచ్చింది. ఈ దేవుడు సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఆయన చెయ్యి పట్టుకొని హే దేవా ఎందుకు ఇలా చేశావు అని అడగడానికి ఎవడూ సమర్థుడు కాదట. అమ్మ వింటున్నారా మీరంతా? విశాఖపట్నం మీద హుదూద్ తుఫాన్ వచ్చింది. ఎవరైనా దేవుని చెయ్యి పెట్టుకొని ఏమి దేవా విశాఖపట్నం మీద హుదూద్ అనే తుఫాన్ని పంపించి విశాఖపట్నాన్ని కుదిపావు అని అడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడో చెప్పండి. అమ్మా లేడు కదా. మా శ్రీకాకుళం మీదకు దేవుడు తిత్లీ తుఫాన్ పంపించాడు. ఏమి దేవా మా శ్రీకాకుళం మీద తిత్లీ తుఫాన్ పంపించి మా తిత్తి తీసావేంటి అని అడగలిగినోడు ఎవడైనా ఉన్నాడా? పోనొద్దులండి, హుదూద్ వద్దు, తిత్లీ వద్దు. ప్రపంచమంతటి మీదకి కోవిడ్-19 అనే కరోనా వైరస్ ఉన్న జబ్బుని పంపించాడు. కొన్ని లక్షల మంది చచ్చిపోయినారు. ఏమి దేవా ఇన్ని లక్షల మంది చచ్చిపోయేలా చేసినావు, ఈ కోవిడ్-19 ఎందుకు పంపించావని చెయ్యి పట్టుకుని అడగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? వింటున్నారా లేదా మీరు? మీకు విడ్డూరం చెప్పనా? కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న మన ఇంట్లో పెంచుకున్న మన కోడి చావలేదండి. కోడి కరోనా వచ్చిందమ్మా ఎవరైనా చెప్ప? కోడి కరోనా రాలా. మన ఇంట్లో పెంచుకున్న మన పెంపుడు కుక్క ఏమంటే అదే కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకొని బతికింది. అది చచ్చిందా కుక్క? పేపర్లో చదివారు కరోనా వైరస్ సోకి కుక్క చచ్చిపోయిందని చదివారా మీరు ఎక్కడైనా? వింటున్నారా లేదా మీరు? కరోనా వైరస్ ఉన్న గాలి పీల్చుకున్న కక్కుర్తుపడే పైనున్న కాకి అది చావలేదండి. కరోనా వైరస్ వలన చెప్పండి కోడికి చావు రాలేదు. ఎలాంటి బాగా చెప్తారు మీరు? పర్లేదు చెప్పండి. కోడికి చావు రాలేదు, కుక్కకి చావు రాలేదు, కాకి చావు రాలేదు. చావంతా ఎవడికి వచ్చిందిరా అంటే మనిషికే వచ్చింది. ఏమి ఎందుకని? మేము బాగా చదువుకున్నాము, మాకు బాగా శాస్త్రాలు తెలుసు, మాకు బాగా వైద్యం తెలుసు, మాకు బాగా వ్యాపారాలు ఉన్నాయి, మేము బాగా డబ్బులు గడించినాం, మాకు దేవుడు అంటే లెక్కేంటి అని రాలిపోయారుగా మనుషులు. ఒరే రాలుగాయ మనుషుల్లారా, మీరు ఎంత డబ్బు గడించినా, మీకు ఎంత బలమున్నా, మీకెంత వైద్య విద్య ఉన్నా, మీకెంతమంది డాక్టర్లు ఉన్నా, నేను కుదిపానంటే మీ పని అయిపోయింది చూడండి అని దేవుడు చిన్న కుదిపితేనే సత్యం ఇంతమందివి. వింటున్నారా లేదా? ఇక పెద్ద కుదిపితే ఏమవుతామో. ఇప్పుడు దేవుని చేయి పట్టుకొని అడగండి చూద్దాం. ఆయన పరలోక నివాసులను భూనివాసులను తన చిత్తము చొప్పున ఆయన సమస్తమును చేసేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని అడగలిగిన వాడు ఎవడనూ లేడు. కారణం ఆయన సార్వభౌముడు, చక్రవర్తి. మరి ఎట్లండి? ఈ మందిరమును చెందిన దేవుడు సార్వభౌముడు, చక్రవర్తి అయితే ఆయన చెయ్యి పట్టుకొని ఏది అడగలేని వారమైతే మనం ఏం చేయాలి ఇప్పుడంటే? ఒకటే చెయ్యాలి, ఆయన ఏది చేస్తున్నా చిత్తము ప్రభువా అని బ్రతకడం రావాలి. ఇటమ చెప్పండి, ఏమని బ్రతకాలి? చిత్తమ ప్రభు అని బ్రతకడం రావాలి. మనకు రానిది అదే. ఎందుకనే మాట వస్తుంది కానీ చిత్తం ప్రభు అనే మాట రాదుగా. ఎందుకు అని బతికేవాడు ఈ మందిరమునకు చెందిన దేవుడు సార్వభౌముడని వాడు ఎరగలేదు. చిత్తమ ప్రభుని బ్రతికే వాళ్ళు ఈ మందిరమునకు చెందిన దేవుడు సార్వభౌముడని బాగా ఎరిగి బ్రతుకుతున్నారన్నమాట. ఈరోజు చాలామంది దేవునికి చిత్తం అనరండి, దేవునికే పాఠాలు నేర్పించే ట్యూషన్ మాస్టర్లు ఉంటారుగా. బైబిల్లో కూడా ఉన్నారు, చూపిస్తాను రండి మీకు. వీళ్ళ దగ్గర చిత్తం అనే మాట ఉండదు, వేరొక పదాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఆదికాండం 19వ అధ్యాయానికి వస్తారా? చూపిస్తాను ఒక మాట. ఆదికాండం 19వ అధ్యాయం చదువుతున్నాను 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపమ్మని చెప్పగా లోతు ప్రభువా
చిత్తం లేదు. ఏంటంటే అలా కాదు, ఎలాగో చేస్తాను నేను. అసలు నీకు తెలియదు దేవుడా, నేను నీకు కొంచెం పాఠాలు నేర్పించాలి. నా దగ్గర ట్యూషన్ తీసుకో నీవు. ఈ రోజున అక్కడ లోతు గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎంతమంది, బయట ప్రాంగణంలో రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు ఎంతమంది, దేవుడు తన దాసుని ద్వారా ఒక లేఖన సత్యం నీ ముందుకు తీసుకుని వస్తే అలా కాదన్నా ఇలా చేద్దాం. ప్రశ్నించని విధేయత, అన్క్వశ్చన్డ్ ఒబీడియన్స్. అలాగనే ఆలస్యము చేయని విధేయత, డిలేలెస్ ఒబీడియన్స్. అది క్రైస్తవుల దగ్గర ఉండవలసిన అనుభవాలు. ప్రశ్నించని విధేయత, ఆలస్యము చేయని విధేయత, అవి ఆశీర్వాదాలు తెచ్చిపెడతాయి. ఈ రెండు మనకు రావట్లేదే. అయితే రేపంటావు, లేకపోతే మాపంటావు, లేకపోతే అలా కాదన్నంటావు. వాక్యమేలా చెబుతుంది కదా అంటే చెప్తే చెప్పుతుందంటే అదే ఇది ఇదే. ఏంటమ్మది? పర్లేదు, మీ డైలాగా చెప్తున్నా. అదే ఇది ఇదే. ఎప్పుడు బాగుపడతామండి మనం? దేవుని చిత్తము చెయ్యవాడు నిరంతరము నిలుస్తాడట. 1 యోహాను పత్రిక 2:17 మనం చదువుతాం. లోకము దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము చెయ్యవాడు, చెప్పండి, నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తం చేద్దాం, ఆయన ప్రభుత్వం కిందకు వద్దాం, ఆయన ప్రభుత్వాన్ని గౌరవిద్దాం, ఆయన సార్వభౌముడని గుర్తిద్దాం. ఈ మందిరమునకు చెందిన దేవుడు సార్వభౌముడు. చిత్తం అంటేనే మంచిది, ఎందుకంటే ప్రమాదం తెచ్చుకుంటావు నీవు. అర్థమవుతుందా? మరొక ఆయన చూపిస్తాను రండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు గ్రంథం 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 13వ వచనం ఇలా రాసి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చదువుతున్నాను. 13వ వచనం. అప్పుడు ఒక స్వరం ఇలా వినబడుతుంది, పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, చెప్పండి తర్వాత మాట, చిత్తం ప్రభువా కాదు, ఏంటమిది, వద్దు ప్రభువా. ఆయనేమో అలా కాదు ప్రభువా, ఈయనేమో వద్దు ప్రభువా, నువ్వేమో రెండు వాడేస్తావు. ఆయనేమో అలా కాదు ప్రభు అన్నాడు, ఈయనేమో వద్దు ప్రభు అంటున్నాడు. దేవుడు తన సేవకుల ద్వారా, తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుంటే నీ నోట్లోంచి రెండు మాటలు వినబడుతున్నాయి. ఏంటి మరి? అయితే వద్దు ప్రభు అంటున్నావు, లేకపోతే అలా కాదు ప్రభు అంటున్నావు. దేవునికే పాఠాలు నేర్పించే బోధకుడు అయిపోయావేంటి? అది నీకు నష్టం, నీ కుటుంబానికి నష్టం. కాబట్టి ప్రియులార వినండి, ఈ మందిరమునకు చెందిన దేవుడు సార్వభౌముడు, చక్రవర్తి, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. కనుక ఆయనకు మనం చెప్పాల్సిన మాట ఏంటి? చేతులు జోడించి చెప్పండి అందరూ ఒకసారి. దేవునికి ఏం చెప్పాలి మనం ఎప్పుడైనా? చిత్తము ప్రభువా, నువ్వు చెప్పేదానికి నేను ఆలస్యం చెయ్యను, నువ్వు చెప్పేదానికి తిరిగి ప్రశ్నించను. ఎందుకు అనే ప్రశ్న నా దగ్గర నుంచి రాదు ప్రభువా, చిత్తము ప్రభువా అనే మాట రావాలి. కాకినాడలో బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ అని ఉంటుంది. ఆ చర్చికి కొత్తగా ఒక గొల్లలామె ప్రభువునందు విశ్వాసం ఉంచి చర్చికి వచ్చింది. 2 పిల్లలు లేరనే ప్రభువుని నమ్మిందంట. అమ్మ వింటున్నారా? పిల్లలు కలగడం లేదనే ప్రభువుని నమ్మింది. 2 పిల్లలు పెట్టి చర్చికి వచ్చి ఆమె ఆరాధనలో ఉండిపోతేను ఆ 2 పిల్లలు అక్కడ దగ్గరగా ఉన్న ఒక చిన్న చెరువు లాంటిది, బంట అంటారు కదా, చెరువు కాదు, చెరువు బంట అంటాంగా, కొంచెం లోతుగా ఉంటుంది. ఏమండి, అక్కడికి వెళ్ళి పిల్లలు ఏదో చేపలు ఏదో కనబడుతుంటే పడదామని ఉత్సాహానికి వాళ్ళు చేపలు పడతా 2 లోపల పడిపోయి చచ్చిపోయారు. ఇక చూస్తారండి, కాకినాడలో జర్నలిస్టులు, కాకినాడలో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చర్చికి వచ్చినటువంటి ఏమంటే పిల్లలు చచ్చిపోయినారని దాని పెద్ద రద్దాంతం చేద్దామని మొత్తం అంతా గుమిగూడారు. ఆ పిల్లలు 2 శవాలు ఉంటే ఆ తల్లి నిజంగానే ఏడుస్తుంది. ఈవిడ గుండె బాదుకొని, ఏమంటే భర్త కూడా బాధపడుతున్నాడు. ఈవిడ పేపర్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి, ఏమొచ్చిందమ్మా దేవుని నమ్మటం వల్ల నీకని, దేవుని దూషిస్తా, సంఘాన్ని దూషిస్తా, సేవకుని మీద నేరం మోపడానికి ఏదో చేస్తుంటే ఆ గొల్లలామంటుందండి అద్భుతమైన మాట, పిల్లలు లేరని ప్రభువుని అడిగానయ్యా, వీళ్ళిద్దరిని దేవుడిచ్చాడు. ఇంతవరకు పిల్లలు కలిగిన తల్లిగా పిల్లలను బట్టి ప్రేమను అనుభవించానయ్యా. ఈ రోజున వారు చర్చిలో ఉండాల్సిన పిల్లలు ఉండలేదు, ఎప్పుడు వెళ్ళిపోయారో నాకు తెలియదు, ఆ బంటలో పడిపోయి చచ్చిపోయినారు. వాళ్ళు దేవుని దగ్గర వెళ్ళిపోవడం దేవుని చిత్తం అయ్యింది. ఇంకా ఎక్కువ కాలం బతికి పిల్లలు పెద్దయ్యాక పాడు పనులు చేయకుండా, పాపం చేయకుండా పవిత్రంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అదే నాకు సంతోషం. ఈ దేవుని చిత్తం అని అనుకుంటున్నానయ్యా అని పేపర్ వాళ్ళు చెప్తే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తే నోటి
నోటి మాటలేక నోరు మూసుకొని పోయారు వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, అలాంటి పరిస్థితే నీకు సంభవిస్తే, తట్టుకోలేని హృదయం బద్దలైపోయే పరిస్థితి నీకు సంభవిస్తే, ఇది దేవుని చిత్తం. ఎందుకు ఇలా దేవుడు చేశాడు అని నేను అడగను, నాకు ఎందుకు ఇలా జరిగింది అని నేను అనను. ఇది దేవునికి తెలియకుండా జరిగింది కాదు కదా, దేవుడు సార్వభౌముడు కదా, ఆయన చిత్తమని చెప్పడం ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకి ఎంతమందికి వస్తాయి చెప్పండి? సంపాదించి పెంచి పోషించే పెనిమిటి పోయాడు అనుకోండి ఉదాహరణకి, నువ్వు ఏడుస్తూ నువ్వు వాడే డైలాగులు ఏంటి చెప్పనా? ఏమండి, నాయనా నాయన నన్ను వదిలిపోయావా నాయన, దేవుడు నాకు అన్యాయం చేసేసాడు నాయన, దేవుడు ఏం దేవుడు నాయన, గుండె బాదుకొని ఏడుస్తావే. నీ డైలాగుల్లో దేవుడు అన్యాయస్తుడిని చేస్తున్నావే. దేవుడు అన్యాయస్తుడా? మరి ఏంటి గుండె బాదుకొని అలా ఏడుస్తుంటావు? ఏం దేవుడో, ఎందుకు నమ్మాను, నా తల మీద గొడుగిరిపేశాడంట. నీ గొడుగు మండిపోను, తల మీద గొడుగిరిపేశాడంట దేవుడు. అంటే భర్త చచ్చిపోతే తల మీద గొడుగు లేకుండా పోయిందంటే గొడుగిరిపేశాడంట దేవుడు. ఏమి ప్రభుని నమ్మిన వాళ్ళు వీళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఏమర్థమైనాడు ప్రభు వీళ్ళకని బాధేస్తుంది. అందుకింత గట్టిగా చెప్పాను, ఈ మందిరమునకు చెందిన దేవుడు. చెప్పండి ఎవరాయన? రాజుల రాజు, ప్రభువుల ప్రభు, చక్రవర్తి. మన నోట్లోంచి రావాల్సిన మాట ఏంటి? చిత్తమ ప్రభువా. ఎందుకు ప్రభు అనే మాట మన నోట్లోంచి రావడం మంచిది కాదు. ఇంకెక్కువ చెప్పలేకపోతున్నాను. ఏమండి, మీకు ఆకలి అవుతుందిగా కాబట్టి నేను త్వరగా ముగించే. త్వరగంట మళ్ళీ అయిపోయింది అనుకోకండి, సగంలో ఉన్నాం ఇంకా మనం. సరే, సార్వభౌముడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు ఆయన ఒకటి. రెండోది, మందిరానికి చెందిన దేవుడు ఎవరంటే మళ్ళీ